హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. ఈ రోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. అసలు చిన్న ఇంజెక్షన్ అంటే అందరికీ భయం. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కూడా ప్రతి ఒక్కరు భయపడుతుంటారు. కానీ అదే సూదులతో ఈ మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. స్ట్రెస్, పెయిన్స్, స్లీప్లెస్ నైట్స్ వీటన్నిటికీ మందులు అవసరం లేదు. ఆక్యుపంచర్ ట్రై చేయండి, అది మ్యాజిక్ లా పనిచేస్తుంది అంటున్నారు. పృథ్వీరాజ్ గారు అంటే డోనే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా ఒక బెస్ట్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ గా పేరు పొందుతూ ఉన్నారు. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఆక్యుపంచర్ అంటే ఏంటి, ఆక్యుపంచర్ కి ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేశారు. అసలు ఆక్యుపంచర్ కి స్పిరిచువల్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే నా రీసెర్చ్ ప్రకారం అయితే కనెక్షన్ ఉందండి. మనం చేసేది ఏదైనా కూడా భగవంతునితో స్టార్ట్ చేయాలి. అండ్ మేము చేసే ఈ ట్రీట్మెంట్ ఇట్ వర్క్స్ ఆన్ పంచమహాభూత. సో మనకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా ఇఫ్ వి నీడ్ కనెక్షన్ ఫ్రమ్ ద యూనివర్స్. సో దిస్ ఈస్ ద వే ఐ స్టార్ట్. ఓకే. అసలు ఆక్యుపంచర్ అంటే చాలా మందిలో చాలా సందేహాలు ఉన్నాయి. అసలు ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, ఆక్యుపంచర్ అంటే ఏంటి? సి అండి, ఆక్యుపంచర్ అండ్ ఆక్యుప్రెషర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆక్యుప్రెషర్ అంటే ఏదైనా ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక రీజన్ చూపిస్తాను. ఈ రీజన్ ఉంది, ఈ రీజన్ లో బేసిక్ గా హెడ్ ఏక్ వచ్చింది అనుకోండి, ఇలా ప్రెషర్ ఇలా నొక్కడం ద్వారా ప్రెషర్ ఇస్తే పోతుందా? ఆక్యుప్రెషర్ అంటారు దీన్ని. దీన్ని ఏంటంటే మన బాడీలో దాదాపుగా వైటల్ పాయింట్స్, మర్మశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే 108 వైటల్ పాయింట్స్ ఉన్నాయి. TCM పాయింట్స్ చూసుకుంటే 365, 361 అలా ఉన్నాయి. సో ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర నీడిల్ కి బదులుగా ఆక్యుప్రెషర్, ఆక్యు అంటే ఒక షార్ప్ ఆబ్జెక్ట్ తీసుకొని పంచర్ చేయడానికి దాన్ని ఆక్యుపంచర్ అంటారు. ఆక్యుప్రెషర్ అంటే ఏంటంటే ఒక్క పర్టికులర్ ప్రాంతంలో జస్ట్ షార్ప్ గా ప్రెషర్ ఇవ్వడం అంతే, పంచర్ చేయట్లేదు ఆ రీజన్ లో. అది ఎవరైనా చేసుకోవచ్చు. ఆక్యుప్రెషర్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎలాంటి దాంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని లేదు, కానీ ఎవ్రీబడి కెన్ డూ. బట్ కమింగ్ టు ఆక్యుపంచర్ మాత్రం ఓన్లీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్, లైసెన్స్డ్ ప్రొఫెషనల్స్ అండ్ రిజిస్టర్డ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ దగ్గర మాత్రమే సేఫ్ గా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రొఫెషనల్స్ అంటున్నారు. చాలా మంది కూడా ప్రతి చిన్న బ్యూటీ పార్లర్స్ గానీ లేకపోతే చిన్న చిన్న క్లినిక్ పెట్టి ప్రతి ఒక్కరు ఆక్యుపంచర్ చేసేస్తాం అంటున్నారు. అసలు అసలైన ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ ని ఎలా గుర్తించాలి, దానికైనా సర్టిఫికేట్ అని ఉంటుందా? ఎస్, యాక్చువల్లీ మీరు అడుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు మన ఇండియాలో అండ్ కమింగ్ టు మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది ఒక చిన్న 1 day 2 day సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యి దే ఆర్ పబ్లిష్డ్ యాస్ అండ్ దే ఆర్ ఫోల్డింగ్ దెమ్ యాస్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ అన్నట్లు వాళ్ళు ముద్ర వేసుకుంటున్నారు. బట్ యాక్చువల్లీ మన ఇండియన్ నార్మ్స్ ప్రకారము 10+2 అయిపోయిన తర్వాత డిప్లొమా అనేది ఒక సర్టిఫికేషన్ అయితే ఉందండి. అది ఓన్లీ మన ఇండియా వరకు మాత్రమే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో హైయర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెర్ ఇస్ MD ఇన్ ఆక్యుపంచర్ అండ్ ఆల్సో సమ్ స్పెషలైజేషన్ PhD ఇన్ ఆక్యుపంచర్ కూడా ఉంది. సో బేసిక్ ప్రోటోకాల్ ఏంటంటే ఎవరైతే మెడికల్ ప్రొఫెషన్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి చేస్తారో దే నో ద సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆఫ్ ఎనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, మైక్రో అండ్ అనాటమీ, ఇవన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటాయి. కాబట్టి ఏ పాయింట్ దగ్గర ఏ నర్వ్ ఉంది, ఫిజియాలజీ ఎలా వర్క్ అవుతుంది, అనాటమీ అంటే అక్కడ ఏ మజిల్ ఉంది, ఏ బోన్ ఉంది అనేది కూడా వీళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది. సో మీరు అన్నట్లు ఈ బ్యూటీ పార్లర్ లో కానీ సమ్ అదర్ పీపుల్ దే కమ్ ఫ్రమ్ అదర్ ప్రొఫెషనల్స్, సో దే వాంట్ టు ఎర్న్ మనీ అన్నట్లు దే కమ్ ఫర్ దిస్ ఫీల్డ్. సో లైసెన్స్ ప్రొఫెషన్ అంటే ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎలా ఎన్నుకోవాలి అని అంటే మనం వాళ్ళ ఏజ్ ని చూడకూడదు ఎప్పటికీ కూడా. అంటే సమ్ పీపుల్స్ ఒక 50 ఏళ్ళు అతను చేస్తున్నాడు, ఒక 35 years అతను చేస్తున్నాడు అన్నట్టు మన తెలుగు ప్రజలు ఎలా చేస్తున్నారంటే వాళ్ళే సీనియర్లు అన్నట్లు అలానే అనుకుంటారు. బట్ కమింగ్ టు రియాలిటీ ఏంటంటే దే కమ్ ఫ్రమ్ IT ప్రొఫెషనల్స్ కానీ సమ్ అదర్. బట్ వాళ్ళని నేను కించపరచట్లేదు, బట్ దే ట్రైన్ ఇన్ పర్టికులర్ వే అలా అనమాట. సో ఒక ప్రొఫెషనల్స్ ని ఎలా గుర్తించాలి అంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఆక్యుపంచర్ 100% క్యూర్ అవుతుంది అని హామీ ఇవ్వరు. ఇట్స్ ఏ సపోర్టివ్ థెరపీ. మీరు మెడిసిన్స్ స్టాప్ చేసేసి మా దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకోండి అనే వాళ్ళు దే ఆర్ అన్ప్రొఫెషనలిస్ట్. ఓకే. ఇప్పుడు ఆక్యుపంచర్ అనేది అంటే మెడికేషన్ యూస్ చేస్తూ మనం ఈ ట్రీట్మెంట్స్ లేకపోతే ఏమన్నా సిట్టింగ్స్ చేసుకుంటుంటే కొంచెం రిలీఫ్ అనేది వస్తుంది, అంతేకాని 100% క్యూర్ అవ్వదా? బేసికలీ మీరు అడుగుతున్న 100% ఎలా అంటున్నారంటే టైప్ ఆఫ్ డిసీజ్ ని బట్టి ఉంటుంది. అది క్రానికా, అక్యూటా. అక్యూట్ దానికి టాబ్లెట్స్ అవసరం లేదు. ఆక్యుపంచర్ తో 100కి 100% క్యూర్ ఉంది. కానీ క్రానిక్ కండిషన్స్ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుంటారు. అలాంటి కండిషన్స్ కి పేషెంట్ అలోపతిక్ మెడిసిన్స్ పైన డీప్ గా డిపెండ్ అయిపోతుంది బాడీ.
సడన్ గా నువ్వు ఆ మెడిసిన్ స్టాప్ చేసి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ద బాడీ విల్ నాట్ రెస్పాండ్, ద పేషెంట్ మైట్ డై. ఓ సో ఏంటంటే ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారంటే ఆ మెడికేషన్స్ వాడుతూ ఓ సర్టన్ ప్రోటోకాల్, ఒక కొన్ని సెషన్స్ అయిపోయిన తర్వాత హీ ఫీల్ రిలాక్స్డ్, హీ ఆర్ షీ విల్ రిలాక్స్. తర్వాత నువ్వు మెడికేషన్ కొంచెం రెడ్యూస్ చేసుకోవచ్చు, డోసేజ్ తగ్గించవచ్చు. నువ్వు ఆ స్పెషాలిటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో, సార్ నాకు కొంచెం డోస్ తగ్గించండి, ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెల్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చి మనము డోసేజ్ అనేది తగ్గిస్తాం. ఒకటేసారి కంప్లీట్ గా తగ్గడానికి లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం ఒక హైవేలో ఉన్నప్పుడు ఒక 150 కార్ స్పీడ్ లో వస్తుంటాం, స్పీడ్ బ్రేకర్ చూడకోకుంటాం, సడన్ గా మనం అయిపోతే ఏమైతుంది, డెఫినెట్లీ ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే అలోపతిక్ మెడిసిన్ కి ఆక్యుపంచర్ కి నా రీసెర్చ్ ప్రకారము బాడీ అనేది అలోపతిక్ మెడిసిన్స్ కి అలవాటు పడి ఉంటుంది. ఎలాంటి సిగ్నలింగ్ లేకోకుండా నువ్వు డైరెక్ట్ ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేసేసి మెడికేషన్ స్టాప్ చేసేస్తే మనం ఎలాగైతే స్పీడ్ బ్రేకర్ చూడకోకుండా యాక్సిడెంట్ అయిపోతుందో మన బాడీ కూడా అలా. అదొక దూరం నుంచి మనకి సిగ్నల్స్ వస్తుంటాయి, ఇక్కడ 80 స్పీడ్ లో రండి, ముందర స్పీడ్ బ్రేకర్ ఉంది అని ముందు నుంచి సిగ్నల్స్ ఇస్తే ఎలా ఉంటది. సో అలా మనం సిగ్నల్స్ ఇచ్చుకుంటా మనం కూడా ట్రీట్మెంట్ సెషన్స్ చేసుకుంటా వచ్చి మెడిసిన్ అనేది స్టాప్ చేయాలి. అలా అని కంప్లీట్ గా మెడికేషన్ స్టాప్ చేసి మా దగ్గరే ట్రీట్మెంట్ చేయించుకోండి అనేది ఇట్స్ ఎ నాట్ గుడ్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు 2 కండిషన్స్ వాళ్ళకి చూస్తారు అని అంటున్నారు, అంటే డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చెప్పారు అక్యూట్ అలాగే క్రానిక్ కేసెస్ కి మేము చేస్తాం, ట్రీట్మెంట్ చేస్తామని. అసలు అక్యూట్ లో ఏమేమి వస్తాయి లిస్ట్ లో, అంటే తలనొప్పి అట్లాంటివి అన్న చిన్నవి వస్తాయి. అక్యూట్ లో ఉంటాయండి, ఈ తలనొప్పి లాంటి కాదు కానీ ఏదైనా ఒక ప్రాబ్లం, ఎనీ హెల్త్ ఇష్యూ, ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ఏ డేస్, వీక్స్ ఆర్ సమ్ 2-3 months లోపు, ఇది ఒక 6 months లోపు చేసుకుంటే దాని అక్యూట్ స్టేజ్ కిందగా పరిగణించుకోవచ్చు. బట్ 6 months దాటి ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, 1 year 2 years మెడికేషన్ పుట్ ఆన్ చేస్తూ ఉన్నారు, మనం అలా చూసుకుంటే డయాలసిస్ ఉంది, కిడ్నీ స్టోన్స్ ఉంటాయి, కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, తర్వాత దే ఆర్ సివియర్ ఆస్తమా ఉంటుంది, ఆస్తమా కండిషన్ పేషెంట్స్ ఉంటారు, అండ్ కొంతమందికి అనుకోకుండా జ్వరాలు కొన్ని సంవత్సరాలు తగ్గవు, అలాంటివన్నీ క్రానిక్ కండిషన్ కిందకి మనం పరిగణించాలి. మరి క్రానిక్ కండిషన్ లో ఉన్న పేషెంట్ కి మీరు అసలు కంప్లీట్ గా 100% సజెస్ట్ చేస్తారా, లేకపోతే మెడికేషన్ కూడా ఉంటుందా వాళ్ళకి? కమింగ్ టు నా క్లినిక్ వచ్చే పేషెంట్స్ కండి అండి, వాళ్ళకి క్లియర్ గా నేను చెప్పేస్తాను, ఇది సపోర్టివ్ థెరపీ మాత్రమే, అండ్ యు ఆర్ నాట్ సపోజ్ టు డిపెండ్ అపాన్ ఇమీడియట్ మిరాకిల్ రిజల్ట్స్. ఇమీడియట్ గా మిరాకిల్ రిజల్ట్స్ అయితే రావు, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. ఇట్ టేక్ సమ్ టైం, నీ బాడీకి నీడిల్ పెట్టిన తర్వాత కొంచెం అర్థం కావాలి, ద బ్రెయిన్ హ్యాస్ టు రెస్పాండ్. సో నేను ఆ పేషెంట్స్ కి క్లియర్ గా కరాఖండిగా చెప్పేస్తాను, ఏది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరగదు. ఈవెన్ మన మదర్ కూడా ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు 9 months తర్వాతనే బేబీ బయటకు వస్తుంది, 9 months టేక్స్ టైం. సో ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ కూడా ఇట్ టేక్ సమ్ సెషన్స్, అలా అని కొన్ని 100 సెషన్స్ అనేది అలాంటిది ఏమి ఉండదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రానిక్ కండిషన్స్ కి, ఒక్కొక్క టైప్ ఆఫ్ అక్యూట్ కండిషన్స్ కి ఇన్ని సెషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇలా ఉంటాయి, వాటికి మనం 100% క్యూర్ చేసుకోవచ్చా అక్యుపంచర్ ద్వారా? అంటే మీరు అన్నట్టు స్లోలీ చేసుకోవచ్చా? డయాబెటిక్ అనేది ఇది ఒక డిసీజ్ కాదు, ఇది ఒక మెటబాలిక్ కండిషన్ మాత్రమే. 3 months లో 10.2 HbA1c ఉన్న పేషెంట్ ని నేను జస్ట్ 3 months లో 6 కి తీసుకొచ్చానండి, విత్ ప్రాపర్ డైట్, అక్యుపంచర్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే అక్యుపంచర్ తో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా. లైఫ్ స్టైల్ ఇస్ మ్యాండేటరీ. ఏదో నీడిల్ పెట్టేస్తున్నారు మాకు అంతా జరిగిపోతుంది అంటే ఇట్స్ నాట్ వర్క్. ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అనడానికి అది లేదు. దెర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఇన్ అక్యుపంచర్. నీడిల్ పెట్టినంత మాత్రాన బండికి సర్వీస్ చేస్తాము, దాని మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది? మనది. సో మేము మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మీ బాడీని సర్వీస్ చేసి పంపిస్తాము, మెయింటెనెన్స్ ఎవరిలో ఉంటుంది? మీ చేతుల్లో ఉంటుంది. యూ నీడ్ టు మెయింటైన్ యువర్ బాడీ, లైక్ మీ డైట్ కానీ, మీ యొక్క లైఫ్ స్టైల్ కానీ, మీ స్లీప్ కానీ, మీ జంక్ ఫుడ్ స్టాప్ చేయడం కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు అక్యుపంచర్ లో స్ట్రెస్ తగ్గించుకోవచ్చా? ఎస్, 100%. మెడికేషన్ లేకుండా తగ్గించుకోవచ్చు. మెడికేషన్ లేకుండా ఎలా? స్ట్రెస్ అనేది ఎందుకు వస్తుంది? మన ఆలోచనలు, మన ఇప్పుడు పెరుగుతున్న పోటీ ప్రపంచంతో వి నీడ్ టు గో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అది అధికంగా అయిపోతుంది, ఆలోచనలు ఎక్కువైపోతాయి. సో ఈ ఆక్యుపంచర్ ఏం చేస్తుందంటే, ఆక్యుపంచర్ నీడిల్ పెట్టినప్పుడు న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అనేటివి రిలీజ్ అయిపోతాయి బాడీలో, ఎండార్ఫిన్స్ అని అంటారు. అవి రిలీజ్ అయినప్పుడు మనిషికి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. ఇంటర్నల్ గా హెడ్ టు టో టు హెడ్ ఎక్కువ బ్లడ్ అనేది సరఫరా జరుగుతుంది. దీని వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ కి ఎక్కువ బ్లడ్ అనేది పుష్ అవుతుంది. ఎక్కువ ఎప్పుడైతే బ్లడ్ పుష్ అవుతుందో నెగిటివ్ థాట్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. బట్ ఇట్ షుడ్ బి వర్క్ ఆన్ బ్రెత్ వర్క్ ఆల్సో, అండ్ ప్రాణాయామ, మెడిటేషన్, యోగా ఇవన్నీ చేసుకుంటూ ఉన్నారు అంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఏదో మనకు స్ట్రెస్ ఉంది కదా, ఒక మెడికేషన్ వాడదాము అంటే అది నీకు తాత్కాలికంగా పని చేయొచ్చు, బట్ యు ఆర్ స్పాయిలింగ్ యువర్
ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ కానీ లివర్ కానీ వీటిపైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఓకే. ఇప్పుడు అక్యుపంక్చర్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. Okay. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. Mm. ఎప్పుడైతే ప్రొఫెషనల్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే. అంటే మీరు అడగవచ్చు తెలంగాణ అండ్ ఆంధ్ర రీజియన్ లో మొత్తం చూసుకుంటే అందరు ట్రీట్మెంట్ చేసేస్తున్నారు కదా అండి, మరి కొంతమందికి ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇంకొక ప్రాబ్లం బయటపడింది అంటే. అంటే నేను ఒక చూసాను ఓకే ఏంటంటే ఆక్యుపంక్చర్ ఇలాగే ఒక సిట్టింగ్స్ కి వెళ్ళారు. Okay. వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఏదో హ్యాండ్ పెయిన్ ఉంది. Okay. బట్ వాళ్ళకి ఆ ప్రెషర్ పాయింట్ కాకుండా కొంచెం అటు ఇటు అయింది. జూనియర్ డాక్టర్స్ లేకపోతే జూనియర్ ఉంటారు, థెరపిస్టులు ఉంటారు కదా, వాళ్ళతో చేయించారు. చేయిస్తే అసలు హ్యాండ్ మూమెంటే ఆగిపోయింది. ఓకే అలాంటిది అంటే థెరపిస్ట్ ప్రాబ్లమా లేకపోతే అదే మీరు ఆక్యుపంక్చర్ సూదేస్తారు కదా ఓకే అది ప్రాబ్లమా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అండి, అక్కడ థెరపిస్ట్ కానీ ఏదైతే పర్సన్ ఉన్నాడో హీ మైట్ నాట్ బి ట్రైన్డ్. సో జస్ట్ వాళ్ళ సార్ ఏదో చూసి ఆ పాయింట్ ఇక్కడ పెట్టాలని పక్కకు పెట్టినారంటే పక్కన నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్ డ్యామేజ్ కావచ్చు, దాని నుంచి బ్లీడ్ రావచ్చు, వాపు రావచ్చు, స్వెల్లింగ్ రావచ్చు, దాని నుంచి కంప్లీట్ గా కండిషన్స్ అనేటివి న్యూరోడెలికల్ కండిషన్స్ కూడా రావచ్చు. ఇప్పుడు మీరు సూదేస్తారు కదా, అది అసలు ఎంత అంటే పెయిన్ తట్టుకోగలం? జస్ట్ అండి చీమ కుట్టినంత పెయిన్ అనిపిస్తుంది అంతే, అంతకు మించి ఎక్కువ అనిపించదు. అక్యుపంక్చర్ నీడిల్ అంటే ఏదో పెద్దగా అంటే అది అదేమో ఇట్లా కాదు. ఇలా ఒక నేను చూసాను ఒక ప్లాస్టిక్ దానిలాగా ఇలా పెట్టి ఇలా ఇలా అది అంటారు. సుజోక్ అండి. సుజోక్. ఒక రాడ్ లో వేసి ఇలా పెట్టేస్తారు, దాన్ని ఆ. సుజోక్ అంటారు. ఇట్స్ నాట్ అక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఇట్స్ నాట్ TCM మెథడ్. ఓకే. సుజోక్ వాస్ డిస్కవర్డ్ అండ్ ఇన్వెంటెడ్ ఇన్ జపాన్. జపనీస్ సైంటిస్ట్ దాన్ని కనిపెట్టారు. ఓకే. సో అట్లా చేస్తారు కదా, చేసినప్పుడు అది ఎంత ఇంచ్ వరకు లోపలికి వెళ్తుంది? డిపెండ్ అపాన్ ద మజిల్. అంటే దీంట్లో కూడా అక్యుపంక్చర్ నీడిల్స్ లో కూడా సున్, హాఫ్ సున్, 1 సున్, 2 సున్ అలా కొన్ని నీడిల్స్ ఉంటాయండి. ఓకే. సైజ్ సెంటీమీటర్స్ అలా ఉంటాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ ఒక హాఫ్ సున్ 1.5 సున్, అదే నేను ఇక్కడ పెట్టానంటే మజిల్ ఉంటుంది, తర్వాత బోన్ ఉంటుంది, ఎలా సో ఇట్స్ డ్యామేజ్ అవుతుంది. అంటే హ్యాండ్ కి పెట్టే నీడిల్ వేరే ఉంటుంది, ఫేస్ కి పెట్టే ఇప్పుడు నీడిల్ వేరే మనకి ఉంటుంది. సయాటిక పెయిన్ అనుకోండి, Okay. సయాటిక పెయిన్ కి నీడిల్ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ అవసరం, అంటే డెప్త్ కావాలి. ఇప్పుడు ఇక్కడ పిక్కకు పెట్టాలనుకోండి, చిన్న నీడిల్ సరిపోదు, దాని ఫంక్షనింగ్ ఎక్కువగా ఉండాలి. సో పవర్ నీడిల్, ఎక్కువ నీడిల్ మంచిది వాడతాం. వాళ్ళకి ఒక 0.4 సెంటీమీటర్ సంథింగ్ వాడతాం, 40 సెంటీమీటర్ సంథింగ్ నీడిల్ వాడతాం. ఇప్పుడు అలా వాళ్ళ సెంటీమీటర్ లోపలికి ఎంత డెప్త్ పోతే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే. మీరు ఇప్పుడు నీడిల్ పెడతారు కదా, ఈ స్టెరిలైజ్డ్ ఉంటాయా లేకపోతే యూస్ చేసి మళ్ళీ అని యూస్ చేస్తారా? ఒక్కసారి ఒకరికి వాడిన అక్యుపంక్చర్ నీడిల్ ఇంకొకరికి వాడడానికి వీలు లేదు. ఒకవేళ అలా వాడుతున్నారు, వాళ్ళు స్టెరిలైజ్ చేస్తున్నారంటే ఆ అక్యుపంక్చర్ నీడిల్ కి దాని పవర్ కూలిపోతుంది, దాని షార్ప్నెస్ కూలిపోతుంది. ఒక్కసారి యూజ్ అవుతున్నది. మల్టిపుల్ టైమ్స్ మనం వాడుకోవచ్చండి, కానీ మన దగ్గరికి ఒక పేషెంట్ బాధతో వస్తాడు, ఏదో మనకు తక్కువ అయిపోతుంది కదా పేషెంట్ ట్రీట్మెంట్ అన్నట్టు అదే నీడిల్ స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ నీడిల్ పెడుతున్నారంటే ఇట్ లాస్ట్ ఇట్స్ ఎనర్జీ. ఓకే. అది ఆ నా నీడిల్స్ research అన్ని ఏం ప్రకారం. చేస్తారు మీరు? ఆ నీడిల్స్ అన్ని మనం ఏం చేయాలంటే బయట ఎక్కడంటే అక్కడ పాడడానికి కాదు, ఎందుకంటే మనము అవన్నీ ఒక ప్లాస్టిక్ బాటిల్లో ప్రిజర్వ్ చేస్తానండి. నేనైతే ఒక ప్లాస్టిక్ బాటిల్ ప్రిజర్వ్ చేసి ఒక 1 మంత్ అయిపోయినాక ఈ నీడిల్స్ అయిపోతాయి, అవన్నీ బర్నర్లు, నీడిల్ బర్నర్లు పెట్టేసి కాల్ చేస్తాం. అది ఎక్కడంటే అక్కడ డిస్పోజ్ చేయడానికి కాదు. ఇప్పుడు మెడికల్ ఏ విధంగా అయితే సిరంజెస్ ఉంటాయో అవును. అలా అన్నమాట. ఓకే. సో బేసిక్ గా నేనైతే కలెక్ట్ చేసి వాటిని నీడిల్ బర్నర్ లో బంద్ చేసేస్తానండి. ఓకే. మీ దగ్గరికి ఎక్కువ ఎటువంటి పేషెంట్స్ వస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు ఎక్కువగా? నా దగ్గరికి అయితే ఇప్పటి వరకు డయాబెటిక్ కండిషన్ పేషెంట్స్ వచ్చారండి. ఓకే. హెడేక్, మైగ్రేన్, తర్వాత డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళు వచ్చారు, మ్మ్. తర్వాత కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు వచ్చారు, ఓకే. బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారండి. మ్మ్. మోస్ట్లీ ఎక్కువ వచ్చిందంటే హెడేక్ కి సంబంధించిన పీపుల్ వచ్చారనమాట. ఓకే. వాళ్ళకి ఒక 2-3 సెషన్స్ లోనే మంచి రిజల్ట్ అనేది తీసుకొచ్చాము. మ్మ్. మళ్ళీ దాని తర్వాత దే డిడ్ంట్ కంప్లైంట్ ఎనీథింగ్ అని. నేను మీ వీడియోస్ లో కూడా చూసాను, అసలు క్యావిటీస్ కూడా ఆక్యుపంక్చర్ ఈ ట్రీట్మెంట్ చేస్తారా? యాక్చువల్లీ క్యావిటీస్ అనేది మేము ఎందుకు అలా పూజ చేస్తామంటారు, వీళ్ళు ఒక పేషెంట్ కి షీజ్ ఎ హార్ట్ పేషెంట్ అన్నమాట. ఓకే. సో డెంటిస్ట్ ఏం చెప్పారంటే, మీ మెడికేషన్, మీకు పన్ను పీకాలంటే మీరు ఒక మెడికేషన్ వాడాలండి, మీకు ఆల్రెడీ హార్ట్ లో కొన్ని స్టన్స్ ఉన్నాయి మ్మ్. అన్నట్టు ఆవిడ నా దగ్గరకు వచ్చారు. నాకు నొప్పి తట్టుకోలేని నొప్పి ఉంది, నేను ఏం చేయాలంటే చూడండి, దీనికి మేము ఏమి చేయడానికి కాదు, యూ డెఫినెట్లీ గో ఫర్ డెంటిస్ట్. కానీ మీరు మా దగ్గరకు వచ్చారు, జస్ట్ కాస్తో కూస్తో టెంపరీగా పెయిన్ అనేది సస్పెండ్ చేయగలుగుతాం. ఓకే. అలా నువ్వు దీనిపైన డిపెండ్ కావద్దు, నీకు రూట్ కెనాల్ కంపల్సరీ అవసరం. మ్మ్. ఆ రూట్ కెనాల్ నువ్వు చేయించుకుంటే ఇట్ విల్ బి వెరీ వెల్. ఓకే. సో పండు పుచ్చిపోయింది, ఆవిడకి క్యావిటీ వచ్చింది, అవును. అయితే మా పక్కనే అన్నమాట. అయితే ఏం జరిగిందంటే తను
వాట్ షీ ఎక్స్పెక్టింగ్, నాకు అలా ఏమైనా తగ్గిపోతుందేమో, ఆ పుచ్చు పోతుందేమో కంప్లీట్ గా అని ఒక డైలమాలో ఉందన్నమాట. సో వాళ్ళు ఏంటి అంటే కొంతమంది అలా ఉంటారు, కన్వర్ట్ చేసి చేయొచ్చు, ఓవరాల్ గా వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కరెక్ట్ ట్రీట్మెంట్ చేయించుకోకపోతే. సో నేను తనకు చెప్పాను, ఇది నీకు పెయిన్ తగ్గడానికి కోసం మాత్రమే అమ్మా, నువ్వు ఖచ్చితంగా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయించుకో, లేదంటే నువ్వు ఎక్స్ట్రాక్షన్ పెరికించుకుంటావా లేదంటే రూట్ కెనాల్ చేయించుకుంటావా అనేది నీకు ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తారు అన్నట్టు క్లియర్ గా చెప్పానండి. జస్ట్ మేము పెట్టిన వీడియో టెంపరీ పెయిన్ రిలీఫ్ కోసం మాత్రమే, క్యావిటీ కోసం. ఓకే. ఇప్పుడు వెయిట్ లాస్ గానీ లేకపోతే స్కిన్ గ్లో గానీ అట్లా చేసుకోవచ్చా ట్రీట్మెంట్ లో? 100% చేసుకో. వెయిట్ లాస్ ఎలా? వెయిట్ లాస్ అండి, మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఓకే. ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ అన్ని నాడీస్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే. ఏదో ఒక నీడిల్ పెట్టి యాక్యుపంచర్ ద్వారా మొత్తం జరుగుతుందంటే మన భ్రమ. మన ఎఫర్ట్స్ కూడా ఉండాలి, థెరపిస్ట్ ఎఫర్ట్ ఉండాలి అండ్ క్లయింట్ ఎఫర్ట్స్ కూడా ఉంటే చాలా మంచి రిజల్ట్ అనేది. ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే వెయిట్ లాస్ అవుతాము? క్యాలరీ బర్న్ అంటే క్యాలరీ వల్ల తగ్గియాలి, క్యాలరీ ఇంటేక్ అనేది తగ్గియాలి. దే నీడ్ టు డూ సమ్ ఎక్సర్సైజెస్. సమ్ పీపుల్ ఆర్ ఒబేస్, వాళ్ళు మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్, సార్ మేము మాకు బరువు తగ్గాలి, నేను ఎక్సర్సైజ్ చేయలేను, 24 hours నా లైఫ్ స్టైల్ ఇదే, నీడలు పెట్టేయండి తగ్గదంటే ఇట్ నాట్ వర్క్. కాస్త కూస్తే కొవ్వు కరుగుతుందేమో కానీ ఎంటైర్ బాడీ అంటే ఇప్పుడు వెయిట్ లాస్ అంటే మెటబాలిజం పెరుగుతుందా లేకపోతే ఎలా? నో అండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్యాట్ ఇక్కడ పొట్ట చుట్టూ గానీ ఇక్కడ గానీ ఫ్యాట్ అనేది పేరుకుపోయి ఉంటుంది. ఈ ఫ్యాట్ ని కదిలించుకోవడానికి యాక్యుపంచర్ వర్క్ అవుతుంది, వర్క్ అయితే ఉంది. కానీ నాకు యాక్యుపంచర్ వర్క్ అవుతుంది కదా, నువ్వు జంక్ ఫుడ్ అని తినేసి అసలు నువ్వు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకోకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, ఒక యోగా చేయకోకుండా, ఏది చేయకోకుండా నేను టాబ్లెట్స్ తోనే ఒక ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గాలంటే అది నాట్ ఎటర్లీ గుడ్. ఒక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు స్కిన్ గ్లో, ఓకే, రీసెంట్ గా ఇప్పుడు కాదండి కొన్ని సంవత్సరాల కిందటే ఒక రీసెర్చ్ అనేది జరిగింది అనమాట. బేసిక్ గా ఒక కండిషన్ కి ట్రీట్మెంట్ జరుగుతుంది, కండిషన్ కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ పేషెంట్ కి వాళ్ళు ఫేస్ కి పెట్టలేదు నీడిల్స్, ఫేస్ కి పెట్టకోకుండా కూడా దే సీన్ ఆ పేషెంట్ లో ఇంప్రూవ్ టెక్స్చర్, గ్లో అండ్ పఫినెస్ తగ్గడము, ఫేస్ అనేది గ్లో కనిపించడం జరిగింది. అరే నేను నీడిల్ ఈ డిసీజ్ కి పెట్టింటే అది ఎలా వర్కౌట్ అయ్యింది అని వాళ్ళు అనుకున్నారు అనమాట. సో ఎలా అయిందంటే ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో ఫ్రీగా జరుగుతుందో మన టో నుంచి హెడ్ కి, బ్రెయిన్ కి, హార్ట్ కి అన్ని భాగాల్లో బ్లడ్ కరెక్ట్ గా ఫ్లో అయినప్పుడు మన ఫేస్ అనేది ఆటోమేటిక్ గా గ్లో వస్తుంది. అలా దాని నుంచి కాస్మెటిక్ యాక్యుపంచర్ ఎవాల్వ్ అయ్యింది. అబ్రాడ్ కంట్రీస్ లో కాస్మెటిక్ యాక్యుపంచర్ హై డిమాండెడ్ అండి, మన ఇండియాలో లేదు. జస్ట్ యాక్యుపంచర్ మాత్రమే ఉంది. కానీ అబ్రాడ్ కంట్రీస్ లో మన ఇండియాలో ఏ విధంగా అయితే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ తర్వాత స్పెషలైజేషన్ ఏ విధంగా ఉందో, ఒక కార్డియో గానీ, ఆర్థో గానీ, గైనిక్ గానీ, న్యూరో గానీ, అబ్రాడ్ కంట్రీస్ లో కూడా ఫర్టిలిటీ యాక్యుపంచర్, న్యూరో యాక్యుపంచర్, తర్వాత కాస్మెటిక్ యాక్యుపంచర్, ఫర్టిలిటీ యాక్యుపంచర్ కూడా ఉందండి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ కూడా అబ్రాడ్ లో ఉన్నాయి. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ మనకు సహకరించి ఇండియాకి తీసుకొస్తే 95% డ్రగ్లెస్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఫేస్ కి నేను చూస్తుంటా కొన్ని వీడియోస్ లో నీడిల్స్ అన్ని ఫేస్ కి పెట్టుకొని ఉంటారు. అంటే అలా మీరు ప్రెషర్ పాయింట్స్ వల్ల నీడిల్ పెట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందా అసలు ఏంటి? ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫేస్ హైలైట్ కావాలి వాళ్ళకి అన్నట్లు నీడిల్స్ పెట్టేసి దే ఆర్ జూమింగ్. ఎక్కడంటే ఎక్కడ అంటే పెట్టడానికి కాదు, దెర్ ఆర్ సమ్ పర్టికులర్ పాయింట్. ఇక్కడ ఇన్ ట్యాంగ్ అని ఒక పాయింట్ ఉంది, ఇది ఎందుకు స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడం కోసం. ఇక్కడ మర్మ పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ DU24 పాయింట్ ఉంటుంది, అలా రకరకాల పాయింట్స్ అనేటివి ఉంటాయండి. ఆ పాయింట్లు మనం పెట్టుకున్నామంటే ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. ఇక్కడ 2 ఛానల్స్ ఇలా ఫ్లో అవుతుంటాయి, తర్వాత ఈ రీజన్ లో ఇక్కడ గాల్ బ్లాడర్ ఛానల్ ఉంటుంది. ఇలాంటి పాయింట్స్ మనం నీడిల్ పెట్టాలి. ఏదో జస్ట్ నీడిల్ పెట్టేస్తున్నామని పెట్టేస్తే వాళ్ళకి ఇక్కడ స్వెల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒకటి పోయి 2 అవుతాయి. ప్రాపర్ థెరపిస్ట్ దగ్గర చేయించుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే. యాక్చువల్ గా మామూలుగా మీరు పెడుతూ ఉంటారు కదా, నీడిల్ పెడతారు, ఎప్పుడైనా నీడిల్ పెట్టినప్పుడు బ్లడ్ అనేది కనిపిస్తుందా, వస్తుందండి. ఎందుకు వస్తుందంటే పేషెంట్ కదిలినప్పుడు, మూమెంట్ ఇచ్చినప్పుడు అలా వస్తుంది. ఇప్పుడు మేము నీడిల్ పెట్టినప్పుడు కొన్ని ప్రాంతాలు రాదు, ఎందుకంటే మేము రెస్ట్ పొజిషన్ లో ఉండాలండి. మీరు ఇన్ని మినిట్స్ అనేది మీ సిస్టమ్ అనేది మీకు ఇన్ని మినిట్స్ అనేది అలాట్ చేస్తున్నాము, ఇంతసేపు మీరు కదలకండి. ఈ కంప్లీట్ టైంలో మీరు ప్రశాంతంగా రిలాక్స్ గా ఉండండి, సంథింగ్ లిజన్ సమ్ మ్యూజిక్ అన్నట్టు చెప్తాం. పేషెంట్స్ 45 నిమిషాలు కూర్చో ఓకే లేదు, ఇప్పుడు దే వాంట్ ఇమీడియట్ రిజల్ట్ అన్నట్టు ఇలా కదలడం, అలా కదలడం ద్వారా జస్ట్ నీడిల్ అనేది జస్ట్ మూమెంట్ జరుగుతుంది అనమాట, అంతే. తీస్తున్న టైంలో ఒక్కటి కొంచెం బ్లీడ్ అవుతుంది, 2-3 డ్రాప్స్, అంతకు మించి ఏం కాదు. ఇంకా 2-3 డ్రాప్స్ అయితే వస్తుందండి. అలా అని అన్ని పాయింట్స్ లో రాదు, కొన్ని పాయింట్స్ లో వస్తుంది. అలా అనమాట. మీరు ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేసిన దానిలో ఇది అబ్బా నేను చేయలేకపోయానే,
ఈ ట్రీట్మెంట్ నా వల్ల కాలేదు అని ఏదన్నా అనిపించిందా? అంటే మీ వల్ల కాకపోయినా ఇది చాలా కష్టంగా ఉంది అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించిందండి. అంటే నా వల్ల కాదని అనిపించలేదు కానీ పేషెంట్ ఒత్తిడి వల్ల నాకు అనిపించింది. ఓకే. లైక్ ఆ పేషెంట్ ఎలా అంటే అండి, క్రానిక్ స్టేజ్, ఎక్కడో చెప్పారు యాక్యుపంక్చర్ తగ్గిపోతుంది అని. అఫ్ కోర్స్ తగ్గిపోతుంది, కానీ అతనికి చెప్పిన టైం ఏంటి, ఎంత ట్రీట్మెంట్ చేయించుకోవాలనేది ఉంటుంది. నాకు ఒక సిట్టింగ్ లోనే 2 సిట్టింగ్లలోనే నాకు రిజల్ట్ కావాలి అంటే ఎవ్వరు చేయలేరండి, అది ఇంపాసిబుల్. ఒకవేళ అలా చేయించుకోవాలంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు అంటే అది కూడా ఆయన గుర్తుపెట్టుకోవాలి. నేను క్లియర్ కరాకండి చెప్పాను, సార్ మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్తాను, మీకు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత మీకు 1 month లోనే బాబు పుట్టాడా? లేదు, ఇట్స్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మంత్స్ లో స్టార్ట్ అయిపోతే ఒక 3 months లో మీకు తెలుస్తుంది కన్సీవ్ అయినట్టు. ఒక ఇన్ని మంత్స్ నువ్వు కేర్ తీసుకుంటావు, ప్రెగ్నెన్సీ టైంలో మీ వైఫ్ కానీ ఎవరైనా కూడా కేర్ అనేది తీసుకుంటారు. అలా 9 months జరిగిన తర్వాత మనకు బేబీ అనేది బయటకు వస్తుంది. సో నువ్వు ఒక 1 to 3 sittings లోనే నాకు తగ్గలేదు, నాకు అది కాలేదు, ఇది కాలేదు అని అంటే ఇట్స్ లైక్ నాకు అక్కడ తగ్గింది, వేరే వాళ్ళు చేత ట్రీట్మెంట్ మీరు అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో నీకు అక్కడ తగ్గుతుందంటే నువ్వు 100% నువ్వు అక్కడే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. కానీ వాళ్ళు అలా రారు, మన దగ్గరికి వస్తారు. అంటే మనల్ని డిమోటివేట్ చేస్తూ చేయాలి, నాకు ఆ పాయింట్ పెట్టండి, ఈ పాయింట్ పెట్టండి అని మనకి చెప్తారనమాట. అంటే ఏది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీరు అన్నట్టు నిజంగా వైరల్ అయిపోతుందండి. ఇప్పుడు ఒక థెరపిస్ట్ ఉంటాడు, ఆ థెరపిస్ట్ ఆ పేషెంట్ ఎదురుగా ఉండి ఏదో ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఈ కండిషన్ అనేది ఒక 45 minutes 1 hour ఇంట్రెస్ట్ జరుగుతున్నప్పుడు ఏమేమి జరుగుతుందో మనకు తెలుసు. జస్ట్ ఒక చిన్న షార్ట్ తీసుకొచ్చి అక్కడ పెట్టినారంటే ఈ పాయింట్ ఇక్కడ పెట్టినారు కదా సార్, నా కండికి కిందకు పెట్టలేదు అని అడిగే పేషెంట్లు చాలా మంది ఉన్నారండి. సో వాళ్ళకి అవేర్నెస్ చేయాలి, అవేర్నెస్ కల్పించి చెప్పాలన్నమాట. రీసెంట్ గా డయాబెటిక్ కండిషన్ పేషెంట్ కూడా ఇక్కడ నాకు ఇట్లా ఉంది, వేరే వీడియోలో ఇలా చెప్పారు, మీరు ఇలా చేస్తున్నారు ట్రీట్మెంట్ అంటే క్లియర్ గా అండి, ఒక్కొక్క థెరపిస్ట్ ఒక్కొక్క విధానం ఫాలో అవుతారు. ఈవెన్ ఎంబీబీఎస్ ఎంత స్పెషలైజేషన్ తీసుకున్న డాక్టర్స్ అయినా కూడా ఒకటే యాంటీబయాటిక్ ఇస్తారా? దే గివ్ డిఫరెంట్ యాంటీబయాటిక్స్. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొద్దీ, వాళ్ళ తెలుసుకున్న నాలెడ్జ్ ని బట్టి, అంటే ఒక్కొక్కరికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, అలా మెడికేషన్ ఇస్తుంటారు. అండ్ మాకు కూడా అలానే పాయింట్స్ పెడతాం. పృథ్వీ గారు, మా ప్రేక్షకులకి ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, హెడేక్ అని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని, ఇట్లా ఉంటాయి. ఒక్కొక్క దానికి మీరు ఏ ప్రెషర్ పాయింట్ లో ప్రెస్ చేస్తే వాళ్ళకి ఆ పెయిన్ తగ్గుతుంది, ఇన్స్టెంట్ గా తగ్గాలి, అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఫస్ట్ హెడేక్ అంటే మనకు 2 hands లో మన హ్యాండ్స్ ఆరోగ్యం మన చేతిలో ఉందని పెద్దలు సామెతతో చెప్పలేదు. సో అలానే కూడా మన 2 hands తోనే మనం హీల్ చేసుకోవచ్చు. బేసిక్ గా ఈ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏ హ్యాండ్స్ అయినా ఓకే అండి. సో ఈ థంబ్ అండ్ ఇండెక్స్ కి ఫింగర్ కి ఇలా వై జంక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఈ రీజియన్ లో ఇలా ప్రెషర్ ఇస్తూ ఉండాలి. ప్రెస్ రిలీజ్ ఆర్ మసాజ్ దిస్ పాయింట్. ఇలా చేస్తే నీకు పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ యాక్యుపంక్చర్ లో దీన్ని LI4 పాయింట్ అంటారు, చైనీస్ లో హెగ్గు పాయింట్ అంటారు. దీనికి మీకు ఎప్పుడైతే హెడేక్ అనిపిస్తుందో ఆ టైంలో మీరు ప్రతిసారి 3 to 5 minutes యాక్టివేట్ చేశారనుకోండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూకి దెర్ ఆర్ లాట్ ఆఫ్ పాయింట్స్, బట్ ఈజీగా చేసుకోవడానికి ఒక పాయింట్ ఉంది. సో స్టమక్ 36 ఛానల్ అనేది యాక్టివేట్ చేయాలి. అంటే మన స్టమక్ లో ఉండేటువంటి డైజెషన్ ప్రాబ్లం కానీ మన స్టమక్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే, మన నీ ఉంటుందండి, ఈ నీ ఇలా పెట్టుకోవాలి, మన హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ మిడిల్ ఫింగర్ అవుట్ సైడ్ ఆఫ్ ద షిన్ బోన్. అంటే ఇక్కడ మనకు పెద్ద బోన్ ఉంటుంది, మన తెలుగు భాషలో పెద్ద ఎముక అంటారు. ఈ కాలు ఎముక ఎప్పుడైతే ఈ ఫింగర్ ఇలా పెట్టుకొని ఇది బయటికి అవుట్ సైడ్ ఆఫ్ ద షిన్ బోన్, ఇలా కనిపిస్తుంది కదండి, ఇక్కడ వచ్చే రీజన్ దీన్ని స్టమక్ 36 ఛానల్ అంటారు. ఇది యాక్టివేట్ చేయాలి. ఒకవేళ ఇది పాయింట్ ఐడెంటిఫై చేయలేకపోయినారు అనుకోండి, మీ మోకాలు చిప్ప దగ్గర నుంచి ఇలా 4 fingers ఇలా కిందికి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ బయట సైడ్ కనిపించే పాయింట్ స్టమక్ 36. ఈ పాయింట్ మీరు రెగ్యులర్ గా యాక్టివేట్ చేసుకుంటే స్టమక్ ఇష్యూ, గ్యాస్ట్రిక్ ఇష్యూ కానీ కడుపు ఉబ్బరం ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి అనమాట. అంటే రెగ్యులర్ గా ప్రెషర్ చేసుకోవాలా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక బిర్యానీ తిన్నామండి, డైజెషన్ కావట్లేదు, మనం అప్పుడు వజ్రాసనం వేసుకొని కూర్చుంటాము. వజ్రాసనం కాకుండా లైక్ యాక్టివ్ ప్రెషర్ పాయింట్ ఏదైనా ఉందంటే అఫ్ కోర్స్ ఇప్పుడు నేను చూపించిన ప్రెషర్ పాయింట్ మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు, రిలీఫ్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎంతసేపు ప్రెషర్ చేయాలి? 3 to 5 minutes ఎవ్రీ పాయింట్, అప్పుడైతే అది యాక్టివేట్ అయిపోతుంది. అంటే డేలో ఎనీ టైమ్స్ అయినా చేసుకోవచ్చండి, లిమిటేషన్ అయితే ఉండదు. యాక్యుపంక్చర్ నీళ్ళకి అయితే ఒక లిమిటేషన్ ఉంటుంది, ప్రెషర్ ఇచ్చుకోవడం ఎలాంటి ప్రాబ్లం లేదు. అలాగే ఈ ప్లేస్ లో ఇలా ప్రెషర్ చేస్తే గ్యాస్ పెయిన్ తగ్గుతుంది అంటారు, మరి అంటే ఒక్కొక్క థీసిస్ ప్రకారం ఒక్కొక్క ఉంటుందండి. నేను ఇక్కడ చెప్పిన పాయింట్ నాట్ ఓన్లీ ఫర్ హెడేక్, స్పైన్ ఇష్యూస్ ఉన్నా, బ్యాక్ ఏక్ ఉన్నా, అండ్ ఆల్సో పైల్స్ ప్రాబ్లం ఉన్నా కూడా,
నెక్ ప్రాబ్లం రీజన్ అంటే ఒక్కొక్క థియరీ ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా ఎవాల్వ్ చేసుకున్నారు. ఓకే. సో ఇది LI4 అనేది పవర్ పాయింట్ అక్యుపంచర్ యాక్చువల్లీ. దీని హెగ్గు పాయింట్ అంటారు. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తే ఒక సెన్సేషన్, పెయిన్ సెన్సేషన్ అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు పట్టుకున్నప్పుడు నీకు పెయిన్ సెన్సేషన్ అనిపించిందా, అదే అక్యుప్రెషర్ పాయింట్. ఓకే.